నల్గొండ పట్టణం చర్లపల్లి గ్రామం వైఎస్ఆర్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహనీయుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను అగ్రకుల అహంకారంతో కనపడకుండా తీసివేయాలన్న ప్రయత్నాలు విఫలం కావడంతో బొడ్రాయి పేరుతో నిర్వహించే ప్రహరీ గోడని నిర్మాణాన్ని ఆపివేయాలని షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, వివిధ దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రహరీ గోడ కట్టడం ద్వారా మహనీయుల విగ్రహాలు కనపడకుండా ఉంటాయని, అలా చేయడం ద్వారా మహనీయులు అవమానించడమే అని మండిపడ్డారు. నిర్మాణ పనులు ఆపకపోతే వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల జగన్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, మాల మహనీయుడు రేఖల సైదులు, బీసీ నేతల కర్ణాటి యాదగిరి, బీఆర్ఎస్వి నాయకులు ఇర్ల ప్రసాద్, కాంగ్రెస్ దళిత సంఘం అధ్యక్షులు పెరిక అంజయ్య, స్వేరోస్ బొజ్జ పాండు, వేణు, చెర్లపల్లి గ్రామ నివాసులు ఏర్పుల శేఖర్, బొజ్జ రాజు, కట్టెల శివకుమార్, సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గం వెంటనే మహనీయుల విగ్రహాలు కనిపించకుండా గోడ నిర్మాణం చేసి దాని వెంటనే 15 ఎత్తు అడుగుల మరి గోడ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఈ రాష్ట్రంలో వెంటనే మరి డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, అదేవిధంగా తహసీల్దార్ కానీ, ఆ వాడకట్ కౌన్సిలర్ కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. మేము బొడ్రాయి పండుగ వ్యతిరేకం కాదు, మేమంతా హిందువులమే, బొడ్రాయి పెట్టండి. కానీ ఇక్కడ మహనీయులైన అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ బొమ్మలు కనిపించకుండా ఉండడానికి అవి తీసేసే దమ్ము లేక, ఆ బొమ్మలు తీసేసే దమ్ము లేక ఈరోజు బొడ్రాయి నెపంతో చుట్టూ బొమ్మలు కనిపించకుండా మరి 15 ఫీట్ల మేరకు గోడ పెట్టడం దుర్మార్గమైన చర్య. కావున వెంటనే ఈ కౌన్సిలర్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ బొడ్రాయి యథావిధిగా కొనసాగించడం తప్పలేదు, కానీ వెంటనే ఆ గోడ నిర్మాణాన్ని ఆపాలి. ఆపని ఎడల పెద్ద ఎత్తున ఈనాడు మరి షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం కానీ, మాలమానాడు కానీ, అదేవిధంగా తెలంగాణ బీసీ రాజ్యాధికార సమితి కానీ, అదేవిధంగా స్వారోస్ కానీ, ఎంఆర్పిఎస్ కానీ, అదేవిధంగా తెలంగాణ దళిత సంక్షేమ సంఘం, అంబేద్కర్ యువజన సంఘాలు పెద్ద ఎత్తున రేపు చెర్లపల్లిలో మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మరి నల్గొండ జిల్లా బంధుకు పిలుపునిస్తాం. మహానీయులైన అంబేద్కర్ గారు ఈరోజు ఉంటేనే అగ్రవర్ణ పేద బిడ్డలకు కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వచ్చిందంటే మహానీయుడైన అంబేద్కర్ గారు. మరి స్త్రీలకు ప్రసూతి సెలవులు కానీ, కార్మిక వేతనాలు కానీ, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి చట్టసభలో శాసనసభలు ఉంటున్నారంటే అంబేద్కర్ పుణ్యం కావాలి. అలాంటి విగ్రహాలు కనిపించకుండా మరి ఈరోజు గోడ పెట్టాలని నెపంతో వాటి తీసేసే దమ్ము లేకుండా మరి గోడ పెట్టాలని నెపంతో మరి ఈ దుర్మార్గ చర్యలు పాల్పడుతున్న వ్యక్తులపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిపైన చర్యలు తీసుకునే విధంగా చేయని ఎడల పెద్ద ఎత్తున మేము మరి చెర్లపల్లిలో మరి రాస్తారోకాలు చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జేబీ. హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం కూడా కాదు, కానీ బొడ్రాయి చుట్టూ గోడ అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు. మేము ఒక హిందువుగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి భావాలతో ఉన్నటువంటి మేము బొడ్రాయి చుట్టూ గోడ నిర్మాణం చేసుకోవడం అనేది ఎక్కడ మేము చూడలేదు. కేవలము ఈ యొక్క మహనీయుల విగ్రహాలు కనపడకుండా కుట్రతో పూరితమైనటువంటి సందర్భాన్ని చూసుకొని అక్కడ ఆయనని కనపడకుండా చేసే విగ్రహం గోడ నిర్మాణానికి మేము వ్యతిరేకం. కాబట్టి ఆ మహనీయుల విగ్రహాలు కనపడకుండా చేసే నిర్మాణాలని వెంటనే మానుకోవాలి. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా విగ్రహాలు కనపడకుండా చేసే కార్యక్రమాలను మానుకొని మీ బొడ్రాయి పనులని నిర్మాణ పనులను చేసుకోవడంలో సంతోషము. కాబట్టి దయచేసి మహనీయులకు కనపడకుండా చేసే నిర్మాణాలని ఆపేయాలని నేను మా సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు బొడ్రాయి నిర్వాహకులను మీరు కలిసి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? చేసిరా? మేము ఆ నిర్వాహకులని మేము ఎలాంటి వాళ్ళని ఏం కలవలేదు, కానీ ఆ యొక్క నిర్మాణ పనులు చేస్తున్నారని మా యొక్క సంఘాల ద్వారా చేసినటువంటి విన్నపాన్ని చెప్పినటువంటి విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి ఆ యొక్క నిర్మాణ పనులని ఆపండి అని వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాము. ఒకవేళ అలాంటి నిర్మాణ పనులు ఏదైనా చేస్తుంటే మేము వాళ్ళని కూడా కలిసి మా యొక్క సంఘాల పక్షాన వారితో మాట్లాడి ఆ పనులను ఆపేందుకు ప్రయత్నం చేస్తాం. 15వ వార్డు
చర్లపల్లిలో అంబేద్కర్ గారి విగ్రహానికి బాబు జగజీవన్ గారి విగ్రహానికి అడ్డుగోడ నిర్మాణ కార్యక్రమం చేస్తున్నారని కొందరు మా దళిత సంఘాల నేతలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ గోడను అయ్యగారు మీకు వేదాలు చదివే హక్కు కూడా మా అంబేద్కర్ గారే ఇచ్చారు. మా అంబేద్కర్ గారికి మీరు అడ్డుగోడ పెడుతున్నట్టే మరి మీరు ఏడు నుంచి వచ్చినా మాకైతే తెలియదు. మేము దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాం. నల్గొండ జిల్లాలో కూడా మనం విలేజ్లు తిరుగుతూ ఉంటాం. ఎక్కడ కూడా బొడ్రాయికి గోడ చుట్టూ గోడ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. మరి నువ్వు ఎక్కడే గారు మాకు ఫస్ట్ అది తెలవాలి నాయన. ఇలాంటి కార్యక్రమాలు చేయకు. ఊళ్ళో ఉన్న ప్రజలకు మీరు ఇబ్బంది పెట్టి వాళ్ళకు పంచాయతీలు గొడవలు పెట్టద్దు. అందరూ సామరస్యంగా ఉన్నారు, అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఇలాంటివి చేయకు నాయన. ఇలాంటి ఏదైనా దుష్ప్రచారం చేసే శక్తులు ఉంటే వాళ్ళు విరమించుకోవాలని, ఇప్పటికైనా మంచి చేయడం అందరికీ మంచిగా ఉంటుంది, చెడు మాత్రం తలపెట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ గోడ కార్యక్రమాన్ని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. అది నిర్మాణాన్ని ఆపివేయాలి. తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పక్కన చర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ గారు మరియు బాబు జగజీవన్ గారి విగ్రహాల వద్ద ముందర బుడ్రాయిని నిలబెట్టడానికి కొందరు అగ్రవర్ణాలు కుట్రపూర్తిగా కుట్ర చేసి బుడ్రాయి మామూలుగా 2 ఫీట్లు 3 ఫీట్లు లేపుకునే బుడ్రాయిని దాదాపు ఎంత విగ్రహాలు అవపడకుండా 5 లేపాలని ప్రయత్నం చేస్తారు. అట్టి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు కూడా ఇటు విషయంపై స్పందించి తగు చర్యలు తీసుకొని విగ్రహాలకు అడ్డుగా ఉండకుండా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై భీమ్. మనిషిగా మాట్లాడుతున్నా. బొడ్రాది బాబు జగజీవన్ అంబేద్కర్ గారి విగ్రహాలు గత 2 సంవత్సరాల క్రితం నిర్మించుకునే క్రమంలో ఊరి పెద్దలైనా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. ఆ బొమ్మలు చూడకూడదు, ఊరి పెద్ద మనుషులు చూడకూడదు, మేమంట చూడాలి, ఈ దళితుల బొమ్మలు మేము చూడకూడదు అని బొడ్రాయి నెపంతో ఆడ బొడ్రాయి పెట్టారు. బొడ్రాయి పెట్టిన క్రమంలో దానికి శిలాఫలకానికి అని బొడ్రాయి తూర్పు చూస్తే పడమట శిలాఫలకం పెట్టుకోవాలి, కానీ దక్షిణ ముఖాన పెడుతుండు శిలాఫలకం. కుట్రపూరితంగా అంబేద్కర్ విగ్రహాలకు ఎదురుగా పెట్టుకొస్తుండు. అది కాకుండా తూర్పు పెట్టుకోమని పడవకు పెట్టుకోవాలి. అయ్యగారు మమ్మల్ని మొత్తం మిస్లీడ్ చేస్తుండు, ఊరికి పంచాయతీలు పెడుతుండు. వారణాసి చంద్రశేఖర్ అయ్యగారు, వారణాసి చంద్రశేఖరు తూర్పు ముఖాన బొడ్రాయి ఉంటే పడవల ముఖాన శిలాఫలకం పెట్టుకోవాలి. దక్షిణ ముఖాన పెట్టిస్తుండు. దక్షిణ ముఖం పెట్టిస్తుండంటే ఊరికి గొడవలు పెడుతుండు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. పడవలకు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, తూర్పుకు పెట్టుకో. అంబేద్కర్ బొమ్మలకు అడ్డం పెట్టకుండా నిర్మాణం ఆపాలని మా యొక్క మనవి. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డు చర్లపల్లి గ్రామంలో ఆ బాబు జగజీవన్ రావు అంబేద్కర్ విగ్రహాల ఆ మహానీయుల విగ్రహాల ముందర కొత్తగా గ్రామ బొడ్రాయని ఒకటి పెట్టి ఆ మహానీయుని విగ్రహాలని అవపడకుండా చేయాలని కుట్రపూరిత జరుగుతుంది. అట్టి ఈ బడుగు బలహీన వర్గాలని కొంతమంది అణచివేయాలని చూస్తున్నారు. కావున ఈ ఎస్పీ గారు, డిఎస్పీ గారు అట్టి విషయంపై చర్యలు తీసుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను. చర్లపల్లి గ్రామంలో 15వ వార్డు నుంచి కొంతమంది ప్రజలు మన దగ్గరికి వచ్చారు, మన దళిత సోదరులు. ఏంది వాళ్ళ బాధ అని అడిగితే ఒక మాట చెప్పారు. మన అంబేద్కర్ బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలు కట్టుగా ఒక గోడ కడుతున్నారు అని అడగా, ఏం గోడ అని మేము అడిగాము. దాని పరంగా వాళ్ళ యొక్క మనుగడని కనపడకుండా చేయాలి. గత దశాబ్దాల నుంచి జరుగుతున్న అదే వివక్షత మళ్ళీ కనబడుతుంది. ఆ పండుగ వాతావరణం లేకుండా కావాలని చెప్పేసి దళితులని దగ్గరికి రాకుండా వాళ్ళ మనుగడని కూల్చేయాలి, మరుగునపడి చేసినట్టు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది కుట్ర జరుగుతున్నాయని చెప్పారు. ఆ నిజమా అబద్ధం అని చెప్పేసి మీకు తెలుసుకున్నాము కొంత పరంగా.
దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము, ఎస్పీ గారికి తీసుకుపోయి మా యొక్క విన్నపాన్ని మేము వారికి చెప్తాము. అన్ని సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరి సమక్షం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఈనాడు మనుగడకి ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని మాత్రం తీసుకురావద్దు ఊళ్ళల్లో అని చెప్పేసి మేము అడుగుతున్నాము. మా యొక్క తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మీ యొక్క ఈ విషయాన్ని ఖండిస్తూ జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు బొచ్చ పాండు, మీ సేరో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో జరుగుతున్న అంబేద్కర్ మరియు బాబు జగజీవన్ రావు విగ్రహాలకు అడ్డుగా పెడుతున్న ఆ గోడపై మా అగ్రకులాలు చేస్తున్న అంబేద్కర్ బాబు జగజీవన్ బొమ్మలపై అగ్రకులాలు చేసిన కుట్రని వెంటనే తొలగించుకోవాలని, వాళ్ళు అలాంటి కుట్ర చేయకూడదని, ఒకవేళ చేసిన ఆ బొడ్రాయికి మేము విరుద్ధం కాదు, కాకపోతే మేము కూడా హిందువులే, కాకపోతే బొడ్రాయి పెట్టుకోవాలి, బాబు జగజీవన్ రావు బొమ్మలు ఉండాలి, అంబేద్కర్ బొమ్మలు ఉండాలి. ఇలాంటి బొమ్మలకు అడ్డుగా పెడితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బందిని గమనించి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారిని వెంటనే స్పందించి ఆ గోడని అడ్డు తొలగించాలని సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం మరియు కోరుకుంటున్నాం కూడా. మనం